హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఒక 3 days నుంచి అయితే బ్లాగ్స్ అనేది పోస్ట్ చేయడానికి అసలు అవ్వట్లేదు అనమాట. ఎందుకు అంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. బాగా అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందండి. బాగా గొంతంతా మంటగా ఉందన్నమాట. అండ్ జలుబు చేసి కొంచెం ఫేస్ కూడా చేంజ్ అయితే వచ్చింది. అంటే కొంచెం వర్షం పడిందనమాట మొన్న ఈ మధ్య. దానివల్ల మనకి వెదర్ అనేది చేంజ్ అయింది కదా. సో దానివల్ల ఏమో మేబీ అందుకనే ఒక 3 days నుంచి అయితే వ్లాగ్స్ అనేది చేయలేదు. ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్గా అయితే ఇవాళ వ్లాగ్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగే పిల్లలకి స్కూల్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోశ అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ. అసలు ఏం బాగాలేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళని పంపిస్తే కొంచెం పని అయిపోతుంది కదా స్కూల్కి. అందుకని చెప్పేసి ఇంకా చిన్నగా అలాగే లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లల కోసం అయితే ఇంకా దోశ అండ్ చట్నీ చేశాను అనమాట. ఈ పిల్లలు ఎంత అంటే మనం ఉప్మా బాక్స్ పెట్టిన రోజు ఖచ్చితంగా వెనక్కి అయితే తీసుకొస్తారు. ఇలా దోశ కానీ ఇంక ఇలా పెట్టిన రోజు అయితే కొంచెం ఫుల్ఫిల్గా తింటున్నారనమాట. అందుకని చెప్పేసి కొంచెం కష్టమైన ముందు రోజు నైటు దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి దోశ చేస్తున్నాను అనమాట. ఇంకేంటండి విశేషాలు? ఇలా జరుగుతుందన్నమాట డైలీ రొటీన్ అయితే. సో ఇంకా ఇవాళ అయితే కొంచెం చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను చేసిన డైలీ వర్క్స్లో కొన్ని పనులైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం నోటికి ఏదో ఒకటి కారంగా తినాలనిపించిందిలే అని చెప్పేసి శనగపప్పు కారం అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం పుట్నాల పప్పు అవి వేసి, కొబ్బరి అవి వేసి కొంచెం మిక్సీకి అయితే వేసుకున్నాను. లైట్గా వేసానండి కొబ్బరి, మళ్ళీ ఎందుకంటే దగ్గు వస్తుంది కదా. అందుకని చెప్పేసి లైట్గా కొంచెం కొబ్బరి, వెల్లుల్లి అవి వేసి వేడివేడి అన్నంలో ఏదన్నా కారపుల్లాగా వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి కొంచెం శనగపప్పు కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత కొన్ని గ్రోసరీస్ అయితే వెళ్ళానమాట తెచ్చుకుందామని చెప్పేసి. నేనైతే ఎక్కువ డీమార్ట్కి, స్పార్క్ అయితే ప్రిఫర్ చేయను. ఇక్కడే తెచ్చేసుకుంటా అనమాట నాకు కావాల్సినవి. ఎందుకంటే మనకి చాలా వరకు ఖర్చు అనేది తగ్గుతుంది. నేను పర్సనల్గా అయితే ఇది ఫేస్ చేశానండి. మనం డీమార్ట్కి కానీ స్పార్క్ కానీ వెళ్ళాము అంటే ఇంక అంతే సంగతి. ఉన్నవి లేనివి అన్నీ కొనేస్తాము. సో అందుకని చెప్పేసి మాకు దగ్గరలో కొంచెం బాగా అంటే సరుకులు ఎక్కడైతే మనకి క్వాలిటీ బాగుంటుంది అని చూసుకొని అక్కడ దగ్గర షాప్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకు కావాలి అంటే వాళ్ళే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం సరుకులు తీసుకుంటే వాళ్ళు ఇంటికి కూడా తెచ్చేసి ఇస్తారు. సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళైతే ఒక 2 బ్యాగులు అయితే అయినాయి అనమాట సరుకులు. సో ఇంకా నేనేం చేశానంటే ఎలా మోసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆ షాప్ అంకుల్ అయితే అట్లా ఒక వాళ్ళ షాప్లో పనిచేసే కుర్రాన్ని అయితే పంపించారనమాట. దగ్గరే కదా ఇచ్చేసిరా అని చెప్పేసి. సగం పని అయితే తగ్గింది అనిపించింది నాకు. లేకపోతే ఇంకా మోసుకురాలేక ఇంక ఇబ్బంది పడేదాన్నే. 2 బ్యాగులు అటు ఒకటి ఇటు ఒకటి మోసుకొని రావాలంటే అయిపోయేదే. వీటిల్లో ఇంచుమించు 10 kgs వరకు ఉన్నాయండి సరుకులు అయితే. ఇంకా చేయి లాగేసేదే అటు ఇటు మోసుకొని రావాలంటే. అటు ఒక సంచి ఇటు ఒక సంచి. ఒక 5 kgs రైస్ అండ్ ఒక 1 kg వచ్చేసి గ్రౌండ్ నట్స్ అండ్ 2 liters ఆయిల్ ఇవే అయినాయి అనమాట. 10 kgs అబోనే అయినాయి అనమాట సరుకులు. మొత్తం కూడా 1500 అబో అయినాయి. అదే మనం కనుక డీమార్ట్కో స్పార్కో వెళ్ళామంటే ఇంకా లేనివి అంటే అవసరం లేనివి కూడా కొనేస్తాము. నేను ముందుగానే పేపర్లో రాసుకొని వెళ్ళాను. ఇంకా అంతవరకే చెప్తే ప్యాక్ చేసేసారనమాట. నాకు ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం డీమార్ట్కి వెళ్ళి అనవసరంగా అవసరం లేని అవసరం ఉన్నాయి అన్నీ కొనడం కంటే కూడా ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. నాకైతే అనిపించింది. సో అందుకని ఈ మధ్య నేను ఇట్లాగే తెచ్చుకుంటున్నాను అనమాట. మనకి 1500కి సరుకులన్నీ వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే. అక్కడికి వెళ్తే మ్యాక్సిమం అంటే చాలా అవుతాయి అక్కడికి వెళ్ళామంటే. ఇంకా వేరే అంటే అవసరం లేనివి కూడా చూస్తూ ఉంటాము. అవి కూడా కొనుక్కుంటే అవసరపడిద్ది కదా, ఎప్పటికైనా ఇంట్లో పడేసుకుందాం తీసుకొచ్చేసి అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట. సో అందుకనే నేనైతే ఇంకా అవాయిడ్ చేస్తున్నాను. డీమార్ట్ని అవాయిడ్ చేసేసి ఇంకా ఇలా తెచ్చుకుంటున్నాను అనమాట నియర్ బై గ్రోసరీ షాప్లో అయితే. ఫైనలీ ఇవన్నీ కూడా ఇంకా
ఓపెన్ చేసేసి సర్దుకుంటున్నాను అనమాట. నేనైతే పెద్ద పెద్ద డబ్బాల్లో అలా ఏం పోయానండి. తెచ్చినవన్నీ కూడా నాకు 1 కేజీ 1 కేజీ 1 కేజీ డబ్బాల్లో కొంచెం కొంచెం పోసేసుకొని, ఇంకా మనకి ఇప్పుడల్లా అంటే కొంచెం 1 వీక్ వరకు అవసరం లేదులే అన్నవన్నీ కూడా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను అంతే. మళ్ళీ వాటి కోసం పెద్ద పెద్ద కంటైనర్లు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకని అనమాట ఇలా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంచుకుంటాను. ఎక్స్ట్రా ఉన్న సరుకులన్నీ కూడా ఇంకా దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు కావాల్సినవన్నీ వాడుకునేవన్నీ కూడా నాకు 1 కేజీ బాటిల్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి డబ్బాలు. సో వాటిల్లో అయితే ఫిల్ చేసేసుకుంటాను అంతే. ఇంకా ఎక్కువ తెచ్చుకునేవి కూడా అంతేనండి. ఇప్పుడు మనం అవసరమైన వాటికంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదా క్వాంటిటీలు, అవన్నీ కూడా ఇప్పుడు 1/2 కేజీ డబ్బా ఉందనుకోండి, దాంట్లో 1/2 కేజీ వరకే పోసుకుంటాను. రిమైనింగ్ 1/2 కేజీ అనేది నేను అట్లా ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. బాగానే ఉంటాయి అన్నమాట. అంటే మనం 1 మంత్ వరకు యూజ్ చేయడానికి గ్రోసరీస్ అనేది బాగానే ఉంటాయి, క్వాలిటీ అనేది. సో అందుకనే నేను ఇంక ఈ మధ్య ఇలా అయితే తెచ్చుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఇలా నియర్ బై గ్రోసరీ షాప్లో తెచ్చుకుంటారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.